డెకాయిట్ సినిమా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే అడవిశేష్ గారి స్టోరీ, గూఢచారి కానీ, క్షణం కానీ, ఎవరు కానీ అలా ఊహించి అలాంటి ట్విస్ట్లే ఉంటాయి, అలానే స్క్రీన్ ప్లే ఉంటుంది అని చెప్పి ఊహించి వస్తే మాత్రం పక్కా డిసప్పాయింట్ అవుతారు. మీరు ఇది ఒక మంచి స్టోరీ, ఒక కొత్త సినిమా, కొత్తగా చూడండి. మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అంటే కొన్ని సీన్స్ అక్కడ మనం గెస్ట్ చేయొచ్చు, కానీ ఆ ఎండింగ్ సీన్ అనేది, ఆ ఎండింగ్ ట్విస్ట్ అనేది అసలు ఎవరు ఊహించని కూడా ఊహించలేము. ముందు ముఖ్యంగా పర్ఫార్మెన్స్ అన్న, అడవిశేష్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఇరుగా తీసేసిర్రు అన్న. నెక్స్ట్ మృణాల్ గారు, అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అంటే ఆ ఎమోషన్ సీన్స్ అయితే అసలు మామూలుగా అనిపించలేదు నాకు. నెక్స్ట్ అనురాగ్ గారు, అతని క్యామియో కానీ స్పెషల్ అపియరెన్స్ ఉంటుంది చూడండి, మామూలు అపియరెన్స్ కాదన్న, నిజంగా సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యింది. ఓవరాల్గా సినిమా అనేది, డెకాయిట్ అనేది ఒక దొంగ స్టోరీ కాదు, ఇది ఒక ప్రేమ కథ. మీరు అందరు పక్కా వెళ్ళి థియేటర్లో చూడండి, మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అన్న. థ్యాంక్ యూ. నాకు నచ్చలేదండి, బాగాలేదు. ల్యాగ్ ఉంది సినిమా. ఇంకా స్టోరీ కూడా పెద్దగా ఏం లేదు, అంటే ఏదో ట్విస్ట్ అని, బట్ అందరికి తెలిసిపోతుంది ట్విస్ట్ ఏంటో. బాగాలేదు. దాట్స్ వాట్ ఐ కెన్ టెల్. మ్యూజిక్ ఏముంది, 2 పాటలు ఉన్నాయి. ఒక పాట ఏమో పాత పాట రీమిక్స్ ఉంది, అది బాగుంది, మూవీలో ఎక్కువ లేదు. ఇంకో పాట అంతేం లేదు. థ్రిల్లర్ ఏం లేదండి. అంటే ఒక బీజిఎం ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయింది, కొంచెం చేంజ్ చేసేది ఉండే సెకండ్ హాఫ్. అట్లా మ్యూజిక్ బాగుంది, అదే సెకండ్ హాఫ్ కొంచెం చేంజెస్ చేసేది ఉండే. చాలా బాగుంది, ఇద్దరు బాగా అంత నచ్చలేదు మూవీ. అట్లేం లేదు, అంత మంచిగా ఏం అనిపించలేదు. అంటే స్టోరీ కూడా అంత స్ట్రాంగ్ లేదు. ఇంకా మూవీలో ప్లాట్ హోల్స్ కూడా చాలా ఉన్నాయి. లైక్ కొన్ని వాటికి జస్టిఫికేషన్ ప్రాపర్ ఇవ్వలేదు. లాస్ట్లో కొంచెం ఇమోషనల్ చేయడానికి ట్రై చేశారు. అంటే ఒకవేళ ఆడియన్స్ టైర్డ్ కాకపోతే మేబీ ఆ లాస్ట్ ఎండింగ్కి ఇమోషనల్ అయిపోయి మేబీ నచ్చొచ్చు. బట్ చాలా డ్రాగ్ ఉంది మూవీ. అంటే ఫస్ట్ హాఫ్ 2.5 hours అంత ఏం అనిపించలేదు. అండ్ క్యారెక్టర్స్కి అంత డెప్త్ కూడా ఇవ్వలేదు, లైక్ సునీల్ క్యారెక్టర్ అయినా లేదా. సో ఓవరాల్ అంటే అడవిశేష్ ఎక్స్పెక్టేషన్కి అంత రీచ్ అవ్వలేదు మూవీ. సో లైక్ స్టోరీ రైటర్ సూపర్, నెక్స్ట్ లెవెల్, ఎక్స్ట్రాడనరీ యాక్షన్ పెర్ఫార్మెన్స్. కొంచెం బాగుండే, ఇక్కడ ఏదో నాకు వర్కౌట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మూవీని ఎక్స్పెక్ట్ చేసి వచ్చా కాబట్టి పెద్దగా అనిపించింది. ఓన్లీ లవ్ స్టోరీ మీద ఫోకస్ చేయడం వల్ల చూస్తారు కదా మీకు, అంటే చూసినంతసేపు ఎప్పుడైపోతుంది ఈ ఫీల్డ్. కశ్యప్, సునీల్ వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు కదా, ప్రకాష్ రాజ్, వాళ్ళ రోల్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళే ఓకే సరే ఓకే. అంటే ఇలాంటి స్టోరీ మనం యాక్చువల్లీ బుక్స్లోనే చూస్తాము, బట్ మూవీలో చూడడం ఇట్స్ ఫస్ట్. సో ఐ లైక్ ద స్టోరీ ఓవరాల్. I came with my friends. I'll watch it with my family again. Yes, you can watch it with your family too. Story బాగుంది. It's great. I loved Rubaru. బాగుంది. మూవీ చాలా బాగుంది, 1 time వాచ్. లాస్ట్ క్లైమాక్స్, ఇంటర్వెల్ సీన్స్ బాగున్నాయి. లవ్ థ్రిల్లర్ మూవీ ఇది. సో అడ్విశేష్ యాక్టింగ్ కానీ లైక్ యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. మృణాల్ ఠాకూర్తో ఇది ఫస్ట్ టైం తను లవ్ యాక్షన్ మూవీ చేయడం కాబట్టి గుడ్ అటెంప్ట్ అంటాను. బాగానే ఉంది. ఏంటంటే రైటింగ్ విషయంలో కొంచెం స్లో అయింది, కానీ సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు. ఒక ఎమోషనల్ అనమాట, ఒక ఎమోషనల్ యాక్షన్ ఫిలిం అనమాట. యాక్షన్ ఇష్టపడే కూడా యాక్షన్కి లవ్, మంచి ఫీల్ గుడ్ మూవీ అనుకోండి. క్లైమాక్స్ అయితే ఇంక నిజంగా కళ్ళ మీరు ఆగం ఇంకా. అలాగా ఒక 5 minutes మాత్రం ఆ ట్విస్ట్ మాత్రం సూపర్ అనమాట సినిమాకి. అంటే అడవిశేష్ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వస్తామో అదే ఉంది సినిమాలో. ఒక కంటెంట్ ఉంది, ఒక కొత్తదనం ఉంది, కాదు కొంచెం సోప్ వేసిన మాటే, కానీ సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు. ఇంకా బ్యాక్గ్రౌండ్స్ కోసం మాట్లాడితే భీమ్స్ కొట్టాడండి, సాంగ్స్ ఏం లేవు, కానీ బ్యాక్గ్రౌండ్స్ పరంగా సూపర్ అనమాట. ఇంకా యాక్టింగ్ కోసం మాట్లాడితే అడవిశేష్ కొత్త రకంలో చూస్తారు. ఎమోషన్ పండించిన విషయంలో మనకి కన్నీళ్ళు వస్తే తను చూస్తే అంత బాగా పండించాడు. ఎమోషన్ అయినా సరే, లవ్ అయినా సరే చాలా మంచిగా ఫీల్ అవుతావు. బయటకు వచ్చిన ఒక మంచి సినిమా చూసాం ఫీల్ అయితే కలిగిస్తే. ఇంకా మృణాల్ ఠాకూర్ ఎమోషన్ అండ్ యాక్షన్
మనం చెప్పుకోదగ్గ కదా. సీతారామంలో ఎంత బాగా, ఎంత క్యూట్గా, ఎంత ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. ఇందులో కూడా అంత క్యూట్గా కనిపించింది ఆవిడ. నిజంగా ఎటువంటి లొంగర్ లేకుండా మంచిగా సినిమాని ఎంజాయ్ చేసే వాళ్ళకి డెకాయిట్ ఒక మంచి ఆప్షన్ అండి. సినిమా అయితే మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టాడు. లేట్ అయినా సరే మంచి సినిమా తెచ్చాడు. ఒక రొమాంటిక్, ఒక ఎమోషనల్ బ్లాక్ బస్టర్ మూవీ అయినా సూపర్ అనమాట. మృణాల్ ఠాగూర్ వాజ్ ఇన్ని రోజుల నుంచి తను చాలా స్మూత్ రోల్లో చూసాం. ఈ సినిమాలో డైరెక్టర్ చాలా క్రియేటివ్గా థింక్ చేసి తను చాలా వైల్డ్ యాక్షన్స్లో తీశారు. అండ్ తన యాక్టింగ్ చాలా బాగుంది. యా, డెఫినెట్లీ హీరోని చాలా డామినేట్ చేసింది. యా, సెకండ్ హాఫ్ మొత్తం చాలా ఎమోషనల్గా ఉంది. సో సెకండ్ హాఫ్ తక్కువైనా కూడా ఫస్ట్ హాఫ్లో చించేశారు అసలు సినిమా అయితే. క్లైమాక్స్ చాలా ఎమోషనల్గా అనిపించింది. అండ్ కొంచెం డౌన్ అయినా కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు చాలా మంది, ఎస్పెషల్లీ ఫర్ లవర్స్ ఫర్ ద గుడ్ కనెక్షన్ మూవీ ఆల్సో. యాక్షన్ సీక్వెన్స్ ఎలా అనిపించే స్క్రీన్ మీద? యా, యాక్షన్ స్కిల్స్ కూడా బాగున్నాయి. డైరెక్టర్ చాలా క్రియేటివ్గా. అండ్ ఫైట్స్ అయితే అండ్ పోలీస్ ఆఫీసర్ అటాకింగ్ కానీ ఫైట్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. యాక్చువల్లీ లవ్ స్టోరీ వాజ్ గుడ్. యాక్షన్ పార్ట్ వచ్చేసరికి మృణాల్ ఠాగూర్ చాలా డామినేట్ చేసింది. సినిమాలో అడ్విశేష్ యాక్టింగ్ బాగుండే, ఎమోషనల్ సీన్స్ బాగుండే, సూపర్. స్టోరీ బాగుంది, యా బాగుంది. ఫస్ట్ 20 minutes లాగ్ అనిపించింది, బట్ ఇట్ వాస్ గుడ్ ఓవరాల్. వెరీ గుడ్, చాలా బాగుంది. చాలా డెకాయిట్ మూవీ చూశాను. సాధారణంగా మన అడవిశేష్ ప్రాజెక్ట్స్ అంటేనే చాలా డిఫరెంట్ అటెంప్ట్ ఉంటాయి. ఆయన ప్రతి ప్రాజెక్ట్ ఒక తమాషా డిఫరెంట్ అటెంప్ట్. మేజర్ కావచ్చు, ఈవెన్ ఆయన ఫస్ట్ మూవీ క్షణం నుంచి ప్రతిదీ కొత్త అటెంప్ట్. ఇది కూడా చాలా కాలం తర్వాత మన తెలుగు ఇండస్ట్రీకి ఒక పొయటిక్ లవ్ స్టోరీని ఇచ్చాడు ఆయన. ఒక పొయటిక్ లవ్ స్టోరీని ఒక కమర్షియల్ ఫార్మాట్లో ఫిక్స్ చేయడానికి ట్రై చేశారు. సో అది చాలా డిఫరెంట్ పాయింట్. అంటే ఇందులో వీళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ, ఆ స్క్రీన్ ప్లే విధానం కానీ అంతా కూడా చాలా ఒక ఆర్ట్ బొమ్మ గీసినట్టుగా చేయడానికి ట్రై చేస్తూ కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టడానికి ట్రై చేశారు. అది ఫస్ట్ హాఫ్లో కరెక్ట్గా ఫిట్ అయింది. సెకండ్ హాఫ్ పొయిటిక్ ఎక్స్ప్రెషన్ చాలా ఎక్కువైపోయింది. అంటే ఎంత పొయిటిక్ అంటే ఇక ఒక ప్రేమ కావ్యం రాసేసాడు డైరెక్టర్. అంత హెవీ ప్రేమ కావ్యం, అంత ఎమోషన్స్, అంత హీరో హీరోయిన్ మధ్యన భావోద్వేగాలు. అంటే మొత్తం వాళ్ళ జీవితం చేతిలో జారిపోయిందని వాళ్ళిద్దరు గుర్తించిన తర్వాత దాన్ని వెనక్కి తెచ్చుకోవడానికి పడే బాధలు, ఎట్లాంటి అడ్లు, ఇవంతా మరి అంత హెవీ ఎక్స్ప్రెషన్, అంత పొయిటిక్ ఎక్స్ప్రెషన్కి వెళ్ళిపోతే మన తెలుగు ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా అని అనిపిస్తుంది. కానీ అదర్వైజ్ మృణాల్ ఠాకూర్ నెంబర్ 1. ఎవరికి హైయెస్ట్ క్రెడిట్ అంటే మృణాల్ ఠాకూర్. సో బ్యూటిఫుల్గా చేశారు ఆవిడ. ఇక మిగిలిన వాళ్ళు కూడా మంచి మంచి పర్ఫార్మెన్స్. అడవిశేష్ గుడ్ పర్ఫార్మర్, బట్ టాప్ అయితే ఈయన అనురాగ్ కాశ్యప్ కూడా బాగానే చేశాడు, హిందీ డైరెక్టర్. సో ఓవరాల్గా ఇట్స్ ఎ గుడ్ మూవీ. బట్ సెకండ్ హాఫ్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అన్న దాని మీద ఈ సినిమా సక్సెస్ ఆర్ ఏంటి అన్నది ఆధారపడింది. ఓవరాల్ రేటింగ్ మూవీ టెక్నికల్ వాల్యూస్కి అయితే 3 to 4 ఇవ్వచ్చు. బట్ ఓవరాల్ స్టోరీ పాయింట్ అండ్ ద వే హీ టుక్ ఇట్ టు ద సెకండ్ హాఫ్ కొంచెం తగ్గుతుంది రేటింగ్.